ఇట్లాంటి తెలంగాణ శ్యామ్ లాంటి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణ. తెలంగాణ శ్యామ్ కాదు బ్రదర్, ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడనే మనం పోయి సొల్యూషన్ సాల్వ్ చేసి దాన్ని చేయాలి. ఇది మొత్తం రాష్ట్రం మొత్తం ఖరాబ్ చేయాలని చూసి దీన్ని హిందూ ముస్లింగా డైవర్ట్ చేసి దీన్ని మొత్తం ఖరాబ్ చేయాలని చూస్తున్నారు బ్రదర్. రోయింగ్స్ పైన మాట్లాడేటువంటి ఇట్లాంటి రోయింగ్ పైన కూడా ఎవరు మాట్లాడలేదు. మళ్ళీ వాళ్ళు వచ్చినారు ఇక్కడ, వాళ్ళకి ఆధార్ కార్డులు ఎలా వచ్చినాయి, ఎవరు సపోర్ట్ ఉన్నది ఇక్కడ? కేంద్రమే దీన్ని దృష్టి పెట్టి ఏదైనా సొల్యూషన్ తీయాలి. ఇదే కాకుండా బంజారాహిల్స్లో అమ్మవారి మీద కూడా చాలా అన్యాయం జరుగుతుంది బ్రదర్. అది ఆల్రెడీ అమ్మవారు భవిష్యవాణిలో చెప్పింది, నా తరఫున నన్ను ఎవరైతే మంచిగా చూస్తారో నేను మీ అందరినీ మంచిగా చూస్తాను. ఇప్పుడు జలప్రలయాలు వస్తున్నాయి హైదరాబాద్ ఏంది మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నది. ఆమె శాంతించాలంటే అందరూ పూజలు హోమాలు చేయాలని ఆల్రెడీ అమ్మ చెప్పింది. అమ్మవారు కూడా భవిష్యవాణిలో కూడా చెప్పింది. ఇక్కడనేమో అన్ని సంఘటనలన్నీ జరుగుతున్నాయి. ఎంప్లాయ్మెంట్ సోర్స్ లేదు. వాళ్ళు బిజినెస్ చేస్తున్నారంటే బిజినెస్ దగ్గర పోయి ఏదో ఒక వర్క్ చేసుకొని బతుకుతున్నారు. లేదని కాదు, వాళ్ళు చిన్న వర్క్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఆన్లైన్ బిజినెస్ అయిపోయింది, వాళ్ళ బిజినెస్ నడుస్తలేదు. అది కూడా ఉన్నది. తెలంగాణ శ్యామ్ లాంటి వాళ్ళు ఇంకొంతమంది గో బ్యాక్ మార్వాడి అని అంటున్నారు. ఈ రోజు గో బ్యాక్ మార్వాడి అన్న వాళ్ళు రేపటి రోజున ఇంకొక సామాజిక వర్గాన్ని కూడా గో బ్యాక్ అన్నారని అనుకుంటారు. ఇలా విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి అవసరం ఏముంది బ్రదర్? నిజాం పీరియడ్ నుంచి మేము కూడా నిజాం పీరియడ్ నుంచి వాళ్ళని చూస్తున్నాం. బాల్ గంగాధర్ తిలక్ ఒక టీం వర్క్ కావాలని చెప్పి గణేష్ వినాయక మండపాలని స్టార్ట్ చేసిండు. అది ఆయన మార్వాడియా గుజరాతీయా అని తెలియదు, ఒక టీం వర్క్తో చేసుకుంటూ వెళ్ళిపోయినారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్నది. ఒక హిందూ సంఘటన ఏకతాతో నడుస్తున్నది అంటే, ఒక టీం వర్క్ భక్తి భావంతో నడుస్తున్నది అంటే ఏదైనా ఉండని, దేవాలయ ఉండని, ప్రార్థనా స్థలం ఉండని, మందిర్ కానీ మస్జిద్ కానీ ప్రార్థనా స్థలాల దగ్గరికి ఎవరు పోకూడదు. వాళ్ళు ఏం చేయాలో అమ్మవారు చేసి చూపిస్తారు పక్కా. వాళ్ళు తప్పు చేసినంటే ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరిగింది గోకుల్ బ్లాస్ట్లో, ఇప్పుడు వరకు ఏం జరిగింది? సొల్యూషన్ ఏం జరగలే. గవర్నమెంట్ ఏం చేసి ఏం చేయలేదు. వాడు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్తో పడి ఉన్నాడు, ఒక ఎంప్లాయీ ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఉన్నారు. గవర్నమెంట్ అలాంటి వాళ్ళకి ఏం సొల్యూషన్ లేదు. ఏదో ఒకటి పోయి చేస్తున్నారు. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉందని కాబట్టి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 అమ్మవారి జాగా మీద కన్నేసిరు. అది ప్రభుత్వం సహకారం ఉందా? మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి దాన్ని తొందరగా సాల్వ్ చేయాలని మేము కోరుతున్నాం. ప్రభుత్వం ఇక్కడ హైదరాబాద్లో చాలా కులవస్తులు చాలా మంది ఉంటున్నారు. ఇప్పుడు తెలంగాణ శ్యామ్ అనేటువంటి ఈ బీజం వేసినటువంటి ఆయన కూడా వేరే ప్రాంతం నుంచి వచ్చి, అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా, శ్యామ్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ ప్రాంతీయ వాసి కాదు, అంటే హైదరాబాద్లో పుట్టి పెరగలే. ఆయన వేరే దగ్గర నుంచి వచ్చి బతుకుతున్నాడు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోమంటే అడిగి వెళ్ళిపోతారు అందరూ. మార్వాడీలను టార్గెట్ చేసి ఆ శ్యామ్ అనే అతను అంటున్నాడు. ఇప్పుడు రోహింగ్యాలు వచ్చినారు, బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ఉగ్రవాదులు కూడా వచ్చినారు. ఇక్కడ రోజుకొకరిని ఏదో ఒకటి పట్టుకుంటున్నారు, ఏదో ఒకటి జరుగుతున్నారు. అలాంటి వాళ్ళకి ఫోకస్ ఎందుకు పెట్టలేదు? ఓన్లీ మార్వాడీలకే ఫోకస్ పెట్టిండు ఎందుకు? అది ఏదో పెద్ద కుట్ర, ఇది చాలా పెద్ద కుట్ర చేస్తున్నాడు అతను.